వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయి శ్రీ. ఇప్పటికైతే తెలంగాణలో తిరుగులేని నేత సీఎం కేసీఆర్ రేపు దేశ రాజకీయ చరిత్రను కూడా తిరగరాస్తానంటే సకల తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా సహకరిస్తారు. కానీ సీఎం కేసీఆర్ కరీంనగర్ వేదికగా బీజేపీ కాంగ్రెస్లపై గుప్పించిన విమర్శల్లో లోతుపాట్లేంటి, అయినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయి పార్టీ నెలకొల్పడం ఏంటి అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి మోగించిన పార్లమెంట్ ఎన్నికల నగర విజయవంతమైందనుడు కంటే రెండోసారి సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టాక పెట్టిన సక్సెస్ మీట్ అనొచ్చేమో. కరీంనగర్ నుంచి ప్రారంభిస్తే కలిసొస్తుందని తన విజయ పరంపరను సీఎం కేసీఆర్ మననం చేసుకున్నారు. కానీ తెలంగాణ సాధనలో తనతో పాటు నడిచిన విద్యార్థులను, తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు విస్మరించినట్లు అనే ప్రశ్నకు ఇప్పటికీ బదులిచ్చింది లేదు. మగల పుట్టిన పార్టీ పుబ్బల పొద్ది అని కామెంట్ చేసినప్పుడు సీఎం కేసీఆర్ నొచ్చుకోవచ్చు. రాజకీయాల కంటే ముందుకు నడిచినా కొద్దీ ముండ్ల బాటే ఉంటుందని సీఎం కేసీఆర్కు తెలియదా? కానీ ఆ ముండ్ల తొవ్వపై ముందు నడిచి తొవ్వ తీసింది తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమానికి సీఎం కేసీఆర్ ప్రసంగాలు ఊపినిచ్చిన మాట వాస్తవమే. కానీ ఆయన వెన్నంటే నడిచి సర్ది కట్టింది మాత్రం తెలంగాణ సబ్బండ వర్ణాలు. ఇవేవి తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. వీరందరినీ విస్మరించకుండానే పాలన కొనసాగించి ఉంటే రేపటి నాడు ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటే తెలంగాణ అంతా వెంట నడిచేదేమో. ఎందుకంటే తెలంగాణ బిడ్డ దేశ రాజకీయాలను శాసిస్తుండంటే కాసింత గర్వంగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ను నమ్మి వెంట నడిచేది కేవలం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రమే. కొంతమంది సానుభూతి పరుల మద్దతు కూడా ఉంటే ఉండొచ్చేమో సీఎం కేసీఆర్కు. అందుకు కారణం సీఎం కేసీఆర్ అతిశయోక్తులతో కూడిన ప్రసంగాలే కారణం. ఢిల్లీలో చక్రం తిప్పాలంటే జాతీయ పార్టీ పెడితే గిడితే ఎన్నికలకు ముందు పెట్టాలే గాని పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత పరిస్థితులను బట్టి జాతీయ పార్టీ స్థాపిస్తామనడం వెనుక మర్మం ఏంటి అని తలలు బద్దలు కొట్టుకుంటున్నా ఎవరికి అంతు చిక్కదు. 16 సీట్లతోనే ప్రధానమంత్రి అవుతాడంటే అది సంఖ్యాదూర వాస్తవమే. ఇలా అన్ని అతిశయోక్తులతో కూడిన ప్రసంగాలు సీఎం కేసీఆర్ జంకు బొంకు లేకుండా చేస్తున్నారు. దానికి ఒకే ఒక కారణం తెలంగాణ సాధించారనే సాఫ్ట్ కార్నర్ ఇంకా రాష్ట్ర ప్రజల్లో ఉండబట్టే. లేకపోతే అంతే సంగతులు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లపై గంపెడు విమర్శలు కురిపించారు. దేశం దీనావస్థకు ఈ రెండు పార్టీలే కారణమని ఎండగట్టారు సీఎం కేసీఆర్. అంతవరకు సీఎం కేసీఆర్ కరెక్టే. కానీ తాను తెలంగాణలో సాగిస్తున్న పాలనలో పారదర్శకత ఎంత అంటే ఏమని చెబుతారు? ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూసే తహతకు ఏం పేరు పెడతారు? వీటన్నింటికీ బదులివ్వాల్సిందే అంటున్నారు ప్రతిపక్షాలు. సీఎం కేసీఆర్ కరీంనగర్ వేదికగా బీజేపీకి ఎండగట్టిన తీరు బేష్. అది ఆ పార్టీ నేతల కామెంట్. మతతో పార్టీకి కూడా సాధ్యం కాని విధంగా హిందుత్వాన్ని ఒలకబోసారు కేసీఆర్. యాగాలు చేయడంలో నన్ను మించినోడు లేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. దాంట్లో మోదీని స్ట్రైట్ గా ఎండగట్టడమే కాదు, హిందూ భావజాలంతో నడుతామన్న ఓటర్లను కూడా తన వైపు తిప్పుకున్నారు సీఎం కేసీఆర్. అలా మళ్లీ టీఆర్ఎస్ ను పార్లమెంట్ లో గెలిపిస్తే వచ్చే ఎంపీ స్థానాలను మోదీకి తాకట్టు పెట్టబోడనేందుకు ఎలాంటి గ్యారంటీ లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు దోస్తీ తప్పదని దబాయించి పదవులు పంచుకునే తత్వం కేసీఆర్. అందుకే సీఎం కేసీఆర్ అమోఘమైన వాగ్దాటిని కూడా శంకించాల్సి వస్తుంది. అప్పుడు సీఎం కేసీఆర్ ప్రసంగాలు, ఉపన్యాసాలు పోటీలకు తప్ప మరెందుకు పనికి రాకుండా పోతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.